ఓలా బ్యాటరీ 70% కిందకి వెళ్తే ఓలా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిపేర్ అయినా రీప్లేస్ అయినా చేస్తుంది. కానీ అది చేయడానికి ఈ 3 విషయాలు మీరు గమనించాలి. ఫస్ట్, మీరు మీ వెహికల్ రెగ్యులర్గా సర్వీస్ ఇంటర్వెల్స్లో రిపేర్ కానీ సర్వీస్ కానీ చేయించుకోవాలి. అంటే ఏంటి, 5000 కిలోమీటర్స్ ఆర్ 6 months విచ్ ఎవర్ ఎర్లియర్ ఈ టైం ఇంటర్వెల్లో మీరు సర్వీస్ చేయించుకుంటే మీరు ఓలా రికార్డ్స్లో ప్రాపర్ మెయింటెనెన్స్ చేస్తున్నట్టు. సెకండ్, మీ వెహికల్ బ్యాటరీ ఎప్పుడైనా కూడా 20% కిందకి వెళ్ళకూడదు. అంటే ఏంటి, మేము ముందు చెప్పినాం చూడండి, మీ వెహికల్ బ్యాటరీ వచ్చి ఓలా బ్యాటరీ వచ్చేసి డీప్ డిశ్చార్జ్ మోడ్లోకి వెళ్ళకూడదు. డీప్ డిశ్చార్జ్లో వెళ్తే మీ వారంటీ వాయిడ్ అవుతుంది. థర్డ్ థింగ్, మీరు ఎప్పుడైనా కూడా ఓలా ఏ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ పంపించినా కూడా అప్ టు డేట్ అప్డేట్ చేసుకుంటా ఉంటే మీ వెహికల్కి ఏ ప్రాబ్లం రాదు. ఈ 3 విషయాలు మీరు ప్రాపర్గా ఫాలో చేస్తే మీరు ఓలా వారంటీని బాగా పొందుకోవచ్చు. ఇలాంటి మరియు అప్డేట్స్ కోసం ఆల్ ఈవీని ఫాలో చేస్తూ ఉండండి.